గత ప్రభుత్వ భూదందాలు సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కూడా ఇష్టానుసారంగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ అడవులను కూడా ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా బ్రాడ్గా మాకొచ్చిన సమాచారం, అది కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రికార్డులు అన్నీ ఉండవు, కొంతవరకే వచ్చాయి. వాస్తవంగా దీనికంటే కొన్ని రెట్లు, ఎన్ని రెట్లని కూడా చెప్పలేను. డబుల్ ఉన్నాయా, త్రిబుల్ ఉన్నాయా, 4 టైమ్స్ ఉన్నాయా, వాస్తవాలు అక్కడి నుంచి వస్తే తప్ప మనం అన్ని కూడా వాస్తవాలను ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితులు లేవు. అది నేను అప్పీల్ కూడా చేస్తాను పబ్లిక్కి. వారు అప్పీల్ చేసిన తర్వాత ఏం చేయాలని నిర్ణయిస్తాం. నెక్స్ట్, ఇక్కడ ల్యాండ్, భూములు, అదే మరి మైన్స్, మినరల్స్, అదే మరిగా అటవీ సంపద, ఈ 3 విషయాలు కూడా కూలంకుషంగా ఈరోజు మనం చర్చిస్తున్నాం. నెక్స్ట్, వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇక్కడ చూస్తే ఒక వినూత్నమైన పందా ఎంపిక చేసుకున్నారు నేరస్తులు. అందులో కూడా ఆర్థిక ఉగ్రవాదులు. ఎలాంటి పందాన్ని ఎంపిక చేసుకుంటారు కొనికి ఇదొక ఉదాహరణ. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క పట్టణ ప్రాంతాల్లో ఉండే భూములు, నేను ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. కావలి, నెల్లూరు, ఏ టౌన్ చూసినా, ఈవెన్ ధర్మవరం మీరు చూశారు, మార్నింగ్ వాక్ ఏం చేశాడో. కాబట్టి అవన్నీ ఉన్నాయి. మా వాళ్ళు అవన్నీ కంపేర్ చేయలేకపోయారు. అవన్నీ కూడా కంపేర్ చేస్తాం. విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు ఒకే స్టడీ, అంతవరకే ఇవ్వగలిగాం. అదే మరి కొత్తగా ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు. హౌస్ సైట్స్ పేరుతో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి అక్కడుండే భూమిని ముందే వీళ్ళు కొంటారు. ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు. ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్గా చేస్తారు. అదే మార్కెట్ రేటుగా చూపిస్తారు. దానికి 2.5 టైమ్స్ డబ్బులు ఇస్తారు. అంటే ఇది ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొన్నిటి వరకు.